ఉమెన్స్ ప్రోగ్రామ్సే చేస్తావా? ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చెయ్యవా? నెక్స్ట్ గూడా వేరే జోనర్‌లో చేయాలని ఆలోచన నీకు లేదా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. అడిగితే అతనికి నేను ఏం ఆన్సర్ ఇచ్చా? ఆ ఆన్సర్‌కి అతను అసలు ఆన్సర్ చేయలేకపోయాడింకా. అందరికీ నమస్తే. నేను సిద్ధు శ్రీధర్ రెడ్డి, స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్‌ని. అయితే ఇక్కడ స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్‌ని అని మాత్రమే ఎందుకు చెప్తున్నా? అతను ఉమెన్స్ ప్రోగ్రామ్సే చేస్తావా? వేరే చెయ్యవా? అని ఎందుకు అడిగాడు? అంటే నాకు గుర్తింపు రావడం అనేది స్టార్ మహిళా ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది కాబట్టి. స్టార్ మహిళా డైరెక్టర్ అని నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ పేరే చెప్తూ ఉంటా. కానీ నేను స్టార్ మహిళతో పాటు దానికంటే ముందు మహిళలు మహారాణులు చేశా. మహిళలు మహారాణులు చేస్తున్నప్పుడు దాదాపు 400 చిల్లర ఎక్కువే. 400 కంటే దాదాపు 500, 400 కాదు. 500 ఎపిసోడ్‌లు చేసిన తర్వాత ఈటీవీలో సుమన్ గారికి, రామోజీరావు గారికి కొన్ని క్లాసెస్ వచ్చి అంతా మీకు తెలిసే ఉండొచ్చు. ఈటీవీలో ప్రోగ్రామ్స్ అన్ని ఆపేశారు. దాంతో పాటు మహిళలు మహారాణులు ప్రోగ్రామ్ కూడా ఆగిపోయింది. లేకపోతే సక్సెస్‌ఫుల్‌గా ఉండేది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈటీవీ మేనేజ్‌మెంట్ వాళ్ళొచ్చేసి అదే స్లాట్‌లో ఒక ఉమెన్స్ బేస్డ్ షో ఒకటి వేయండి అని చెప్పారు. స్టార్ మహిళ అని పేరు పెట్టి పార్టిసిపెంట్స్‌ని 6గురిని పెట్టి, అంతకుముందు నలుగురే ఉండేవాళ్ళు. 6గురిని పెట్టి కాన్సెప్ట్ అంతా చేంజ్ చేసి, రౌండ్స్ అన్ని చేంజ్ చేసి, మహిళలు మహారాణులు అంటే రాణి, రాణివాసము, రాజమందిరము అలా ఉండేది థీమ్ అంతా కూడా. స్టార్ మహిళ అనేప్పుడు స్టార్ కి దీనికి థీమ్ తగ్గట్టుగా మొత్తం చేంజెస్ చేసుకొని మళ్ళీ కొత్త షో లాగా స్టార్ మహిళ స్టార్ట్ చేశాం. జూన్ 2009లో స్టార్ట్ అయింది స్టార్ మహిళ. కానీ దానికంటే ముందు మహిళలు మహారాణులు 2006లో షూటింగ్ స్టార్ట్ అయింది. 2007 జనవరి 1 నుంచి మహిళలు మహారాణులు స్టార్ట్ అయింది. స్టార్ మహిళ చేస్తూ ఈటీవీలో మళ్ళీ మా టీవీలో లేడీ బాస్ అనే ప్రోగ్రామ్ చేశా. అది కూడా ఉమెన్ బేస్డ్ ప్రోగ్రామే. ఆ ప్రోగ్రామ్ కూడా సుమ గారే యాంకర్. ఈ రెండు చేస్తూ కొంతకాలం తర్వాత స్టార్ మహిళ ఒకటే మూవ్ అయింది. మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. మా టీవీలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు మా టీవీలో జూనియర్ మాస్టర్స్ అనే ప్రోగ్రామ్ చేశా. అది డైలీ ప్రోగ్రామ్ పిల్లల క్విజ్ అనమాట. అదేంటి మా జూనియర్స్ అని ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ స్టార్ట్ అయ్యి ఛానల్ క్లోజ్ చేసేంత వరకు మన ప్రోగ్రామ్ ఉంది. చిన్నపిల్లల ఛానల్ వద్దనుకున్నారు. మా జూనియర్స్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ విధంగా సక్సెస్ అయిన ప్రోగ్రామ్ కూడా ఆగిపోయింది. తర్వాత దూకుడు ఒక ప్రోగ్రామ్ చేశా. దానికి శశి, ఫస్ట్ అశ్విని, తర్వాత శ్యామల గారు దానికి యాంకరింగ్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్. అది కూడా మంచి రేటింగ్ వచ్చింది. యూత్ఫుల్ ప్రోగ్రామ్ అది కూడా. అది చేస్తున్నాం కానీ అది మా గోల్డ్ అన్నమాట. అది ఇప్పటికి మా గోల్డ్ ఉందా? ఇప్పుడు లేదు. మా గోల్డ్ లో అది చేశా. అది కూడా సక్సెస్ అయింది. కానీ అప్పుడు కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేయడం అలాంటివి జరిగాయి. అప్పుడు సో ఫండ్స్ లేవు, అన్ని ప్రోగ్రామ్స్ ఆపేయండి అన్నారు. సో మా గోల్డ్ లో ప్రోగ్రామ్స్ అన్ని ఆపేసి రిపీట్లు, సినిమాలు అట్లా చేసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. ప్రోగ్రామ్స్ చేస్తే మిగతా సక్సెస్ అయినా కూడా అలా ఆగిపోయినాయి. లేడీ బాస్ సూపర్ హిట్ అయినా కూడా ఆపచ్చు వచ్చింది. ఎందుకు అని అంటే అది నైట్ వేసేవాళ్ళం 7 to 8 అంటే మిగతా ఛానళ్లలో సినిమాలు వేస్తున్నారు. మా టీవీలో మన ప్రోగ్రామ్ పడుతుంది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు 6 గంటలకే సినిమా వాళ్ళు వేస్తారు. మనది 7 నుంచి 8 గంటల వరకు మన ప్రోగ్రామ్ తర్వాత మా టీవీ వాళ్ళు సినిమా వేసేవాళ్ళు. అప్పుడు ఏమైందంటే వాళ్ళ సినిమాలు అంటే ఈటీవీ, జీలో, జెమినీలో ఆ సినిమాలు సగంలో ఉండేటి 6 గంటలకు స్టార్ట్ అయ్యి. ఇప్పుడు మా టీవీ వాళ్ళు ఎంతమంది సినిమా వేసినా కూడా ఆ సినిమాకి రేటింగ్ తక్కువగా వస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. దానికి ఈ లేడీ బాస్ ని మధ్యాహ్నం వేయమన్నారు. మధ్యాహ్నం 1 గంటకి. మధ్యాహ్నం 1 గంటకి ఆల్రెడీ స్టార్ మహిళ ఉంది కదా, దానికి ఆపుతుడు నేను ఎలా వేస్తా? కుదరదు అని చెప్పారు. అది అలాగా ఆగిపోయింది. అంటే నేను ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ కాకనో రేటింగ్ రాకనో ఆగిపోలేదు. ఆగిపోయిన వాటిని కారణాలు వేరే ఉన్నాయి. స్టార్ మహిళకు మాత్రం ఏ ప్రాబ్లం రాకుండా ఈటీవీ మేనేజ్మెంట్, మల్లెమాల మేనేజ్మెంట్ చూసుకున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ రన్ అయింది. అలాగే నేను డైరెక్షన్ టీము, అలాగే మిగతా టెక్నికల్ టీము, పీసీఆర్ టీము, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ వాళ్ళు, మల్లెమాల వాళ్ళు, దీప్తి గారు, కీర్తికృష్ణ గారు, రాజు గారు, ఇక అన్నిటికంటే మెయిన్ సుమ గారు. సో వీళ్ళందరూ సరిగ్గా కోఆపరేట్ చేయడం వల్ల అందరిది కుదిరింది ఆ ప్రోగ్రామ్. అందుకని ఆ ప్రోగ్రామ్ ఆగకుండా రన్ అయింది. లేడీస్ ప్రోగ్రామ్స్ కాకుండా వేరే చేయవా అన్నదానికి చేయొద్దని ఏమి లేదు, చేయగలను, ఏదైనా చేయగలను. కానీ లేడీస్ ప్రోగ్రామ్సే నాకు బాగా సెట్ అయ్యాయి. మిగతా ఛానల్ వాళ్ళు, ప్రొడ్యూసర్లు కూడా లేడీస్ ప్రోగ్రామ్ కి బ్రాండ్ శ్రీధర్ రెడ్డి అని అనుకుంటున్నారు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏంటి లేడీస్ ప్రోగ్రామ్ చేయడం అంత ఈజీ ఏంటి? ప్రూవ్ చేయమనండి ఎవరైనా. వాళ్ళు చాలా కష్టాలు ఉంటాయి దాంట్లో. ఎందుకంటే ఉమెన్ కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. జనరల్ యూత్, జనరల్ పర్సన్స్ అంటే
ఎలా అయినా చదివేద్దు అన్నట్టుగా ఉండొచ్చు, కానీ ఉమెన్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, పర్సనల్ గా కేర్ తీసుకోవాలి, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కడు కూడా డెడికేటెడ్ గా ఉండాలి లేడీస్ ప్రోగ్రామ్స్ విషయంలో. అందుకనే లేడీస్ ప్రోగ్రామ్ చేయడానికి అందరూ భయపడతారు. అంత ఈజీ కాదు లేడీస్ ప్రోగ్రామ్ చేయడం. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళకి ఆ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి పోయేంత వరకు పర్సనల్ కేర్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా తీసుకొని చేయాలి. ఏదో ప్రోగ్రామ్ చేసామా, కాన్సెప్ట్ పెట్టామా, డాన్స్ చేసామా అనే కాదు. అది పర్సనల్ బాండింగ్ లాంటిది. ఎమోషనల్ కూడా అటాచ్ అయి ఉండాలి ఆ ప్రోగ్రామ్. అందుకనే ఉమెన్స్ ప్రోగ్రామ్ చెయ్యాలంటే హార్ట్ఫుల్ గా చేయాలి, మనసు పెట్టి హృదయం పెట్టి చేయాలి. అప్పుడే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుద్ది. దాన్ని కమర్షియల్ గా చూసి ప్రోగ్రామ్ ని వచ్చారులే చేశారులే వెళ్ళిపోయారులే అన్నట్టుగా చేస్తే ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వదు, రేటింగ్స్ రావు. ఏవో ఒక వేవ్ లాగా కొన్నాళ్ళు వస్తాయేమో కానీ పర్మనెంట్ గా రావు. పర్మనెంట్ గా రావాలంటే మనసు పెట్టి హార్ట్ఫుల్ గా చేయాలి. ప్రతి విషయంలోనూ ప్రతి సెకండ్ కూడా హార్ట్ఫుల్ గానే ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుద్ది. అది ఒక డైరెక్టర్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఒక యాంకర్ ఒకలో కాదు, అందరూ అలాగే ఉండాలి. అందరూ అలాగే ఉండి చేస్తేనే స్టార్ మహిళ సక్సెస్ అయ్యింది. అలా చేస్తేనే మీరు చూశారు. అలా డెడికేటెడ్ గా అంత క్లియర్ గా క్లీన్ గా చేస్తేనే పార్టిసిపెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. మాకు తెలుసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్ జరిగితే జరుగుండొచ్చు. స్టార్ మహిళ ద్వారా ఎవరైనా బాధపడ్డారా, ఏమైనా ఇబ్బందులు కలిగాయా, ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయ్యారా, ఏమైనా బాగా మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ జరిగాయా, ఇవన్నీ కూడా నేను ఒక సిరీస్ లాగా చెప్పబోతున్నా. ఇంకొక విషయం, మీరు ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు కాల్ మాట్లాడాలి, మీ వీడియోలు కూడా నాకు కావాలని కోరుకుంటున్నా. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, పార్టిసిపేట్ చేయని వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ ఉంటది, ఏముంటది అంటే పార్టిసిపేట్ చేద్దాం అనుకుని ఆగిపోవడము, లేకపోతే పార్టిసిపేట్ చేయకపోవడము అలాంటివి ఉండొచ్చు. అవి కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. అది ఎలా షేర్ చేద్దాము? కాల్ చేస్తే కాల్ ద్వారా షేర్ చేద్దామా, లేకపోతే మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని కింద వీడియోస్ లో పెట్టేస్తే మీరు అవి తీసుకొని మీరు అడిగిన దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏది కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇలా చేద్దామా? లేకపోతే మీరే వీడియో చేసి నాకు పంపిస్తే నేను పోస్ట్ చేయాలా, ఎలా అనేది మీరు నిర్ణయించండి. నేను చెప్పొచ్చు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పొచ్చు, కానీ ఫస్ట్ డెసిషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. మీరు మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారా? శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఛానల్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకే అగ్రతాంబూలం ఇస్తున్నా, మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా. నేను అనుకుంటున్నా చేసేస్తా అని కాదు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని నాతో పాటు శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ కు చూస్తున్న వాళ్ళందరితోనూ షేర్ చేసుకోవాలని మీరు అనుకుంటే ఏ రూపంలో షేర్ చేసుకుందాము అది మీరే చెప్పండి. మీరు ఎలా చెబితే అలా ప్లాన్ చేద్దాం. ఏమంటారు? ఉమెన్ ప్రోగ్రామ్ చేయడం అంత ఈజీ కాదు, ఏదో చేశామంటే కుదరదు. హార్ట్ఫుల్ గా మనసు పెట్టి బాండింగ్ తో చెయ్యాలి. అది చెయ్యడం ఎంత ముందుకి పాసిబుల్ అవుతుంది, మీకు పాసిబుల్ అవుతుందా అని నాకు కాల్ చేసిన వాళ్ళని అడిగా. ఆన్సర్ ఉంటుందా చెప్పండి మీరు? ఇంకొకటి ఏంటంటే, వచ్చే మహిళల మీద రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళ మీద అభిమానం ఉండాలి. ఏదో వచ్చారులే పోయారులే అని మాట తోలడం, వచ్చినట్టు మాట్లాడటం అలాంటివి ఎప్పుడు చేయకూడదు. నేను కానీ నా డిపార్ట్మెంట్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కానీ లేకపోతే టెక్నికల్ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఉమెన్ ని ఏదైనా మాట తూలినట్టు, ఏదో అరిచినట్టు, ఏదో గోళ పెట్టినట్టు తెలియదు. 1, 2, 3 జరగలేదనట్లే వాటిని నేను వెంటనే సార్ట్ అవుట్ చేస్తాను. చాలా సీరియస్ గా పర్సనల్ గా తీసుకున్నా. ఒక పర్సన్ ఒక ఉమెన్ ని పలానా అన్నాడు అంటే అది నేను పర్సనల్ గా తీసుకున్నా. నా సిస్టర్ ని ఇలా అంటావా అన్నట్టుగా తీసుకుని వెంటనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు అతి త్వరలో షేర్ చేస్తాను. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. శ్రీధర్ రెడ్డి సిద్ధు ఛానల్ స్టార్ మహిళా డైరెక్టర్ ఛానల్ ఇది మనది అని మీరు ఫీల్ అవ్వండి. మీరు కూడా అంతే బాండింగ్ గా, నేను మహిళల ప్రోగ్రామ్ విషయంలో ఎంత బాండింగ్, ఎంత ఎమోషనల్ గా, ఎంత హార్ట్ టచింగ్ గా ఉంటానో మీరు కూడా ఈ ఛానల్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, మీ సపోర్ట్ ఉంటేనే ఈ ఛానల్ కూడా సక్సెస్ అవుద్ది. మీ వంతు సహకారంగా రోజు ప్రోగ్రామ్ చూడండి. రోజు మధ్యాహ్నం 1 గంటకి యూట్యూబ్ ఛానల్లో వేస్తాను. 1 గంటకి ఎందుకు వేస్తాను తెలుసా? స్టార్ మహిళ 1 గంటకే వేశాను కాబట్టి అదే సెంటిమెంట్ తో ఇందులో వీడియో కూడా డైలీ 1 o'clock కి వీడియో వేస్తాను. తప్పకుండా 1 గంటకి రిలీజ్ అవ్వగానే చూడండి. యూట్యూబ్ లో తర్వాత చూసుకోవచ్చు, లేదంటే చూసుకోవచ్చు, కానీ ఫ్రెష్ గా అప్పుడు రాగానే చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటది కదా. చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయండి, నా వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఏదనిపిస్తే అది. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ ఛానల్ ని రన్ చేసేది మీరే, ఈ ఛానల్ కి బ్యాక్ బోన్ మీరే. శ్రీధర్ రెడ్డి సిద్ధు అనే ఛానల్ కి కొండంత అండ
మీరే. తప్పకుండా మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నా. మనం అందరం కలిసి ముందుకెళ్దాం, మనం అందరం కలిసి షోస్ చేసుకుందాం. ఎవరినో అడిగేది ఏంటి, ఎవరో ఇచ్చేది ఏంటి, మనమే చేద్దాం అన్నట్టుగా ఉండండి. నేను షోస్ చేస్తే ఆ షోస్ లో మీకు అందరికి నేను పార్టిసిపేషన్ ఛాన్స్ ఇస్తా. అది టీవీ ఛానల్ గానీ, ఓటీటీ గానీ, యూట్యూబ్ గానీ, నా ఇష్ట ప్రకారమే మీరు పార్టిసిపేట్ చేసేలాగా చేస్తే, ఏవో రూల్స్ పెట్టి కండిషన్స్ పెట్టి వాళ్ళని రిజెక్ట్ చేయండి, వీళ్ళని రిజెక్ట్ చేయండి అంటే సెలక్షన్స్ లో వచ్చినప్పుడు కొంతమందిని తీసుకోకపోతే ఎంత బాధ అవుద్దో నాకే తెలుసు. ఈ విషయం కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మందికి సెలెక్ట్ కాని వాళ్ళు, కొంతమందికి నా మీద కోపం ఉంటుంది, సెలెక్ట్ చేయడు, తీసుకోడు అని కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటూ ఉంటారు. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంత ఓపిక్గా నేను ఏం చెప్పిన వీడియోలన్నీ మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నాట్ ఓన్లీ మీరు చూడడము, లైక్ కొట్టడం, కామెంట్ చేయడమే కాదు, ఇంకో 10 మందికి షేర్ చేసే బాధ్యత కూడా మీరే తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.